నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తారా స్థాయికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల జల వివాదం. టీఎస్ జెన్కో వద్ద భారీగా తెలంగాణ పోలీసుల మెహరంపు. సూర్యాపేటలో రైతుల భూములను కబ్జా చేస్తున్న సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం. ధర్నాకు దిగిన రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. జెడ్పీ సమావేశంలో అటవీ శాఖ అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే కోనప్ప. భువనగిరి జిల్లా రాజపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. సీఎం కేసీఆర్ ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటున్నారన్న ఎమ్మెల్యే గొంగిడి సునీత. వికారాబాద్ జిల్లాలో మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ధర్నా. తాండూరు చెరువులో గుర్రపు డెక్క తొలగించిన విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరడంతో ప్రాజెక్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాగర్, పులిచింతల వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఏపీ పోలీసు బలగాలు మోహరించారు. టీఎస్ జెన్కోలో పటిష్ట బందోబస్తు మధ్య జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 250 మంది పోలీస్ సిబ్బందిని పులిచింతల ప్రాజెక్టు వద్దకు తరలించారు. అచ్చంపేట పిఎస్కు పోలీసులు భారీగా చేరుకున్నారు. రెండు భాగాలు చేసుకోండి. అక్కడికి మనం పులిచింతల డ్యామ్ దగ్గరికి పోతున్నాం. సమస్య కాదు, కాబట్టి మనం పోయి ముందు జాగ్రత్తగా మనం పోతున్నాం తప్ప అక్కడ మనం చేసేది ఏం లేదు. దీంతో ప్రధాన సమస్య అందరూ వినండి ఒకటే. అవతల పక్క తెలంగాణ అధికారులు తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు మన గవర్నమెంట్ యొక్క సమ్మతి లేకుండా నీళ్లు అక్కడ వదిలి పవర్ జనరేట్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలోని పేదలకు చెందిన భూదాన్ అసైన్మెంట్ భూములను కీర్తి సిమెంట్ యాజమాన్యం కబ్జా చేస్తూ రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ గేటు ఎదుట బైఠాయించిన రైతులకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఎడ్ల బండితో పరిశ్రమ గేటు ముందు రైతులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. మాజీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి భూదాన్ అసైన్ భూముల బాధితుల కండగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతుల భూములను అన్యాయంగా ఆక్రమించిన సువర్ణ యాజమాన్యం ఎకరాలలో కీర్తి యాజమాన్యం వారు లీజుకున్నది 354 ఎకరాలే. అది అతడికి దాకా మెంటబడింది. కానీ అనేక సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి రైతుల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ అనేక విధాలుగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి పత్తి విత్తనాలు కానీ అనేక విధాలుగా సాగు చేసుకున్నటువంటి రైతులు వాళ్ళ యొక్క పంటను ఖరాబు చేస్తూ అనేక విధాలుగా టిప్పలతోనే రాళ్ళు రప్పులు వేసుకుంటా అనేక విధాలుగా అథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా అనేక విధాలుగా యాజమాన్యం వారు వాళ్ళని పోలీసు వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క మద్దతుతోని వాళ్ళు రైతులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ ఇబ్బంది పెట్టినటువంటి అథెంటిక్ డాక్యుమెంట్స్ పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని, అదేవిధంగా ఏదైతే రైతులను అన్యాయంగా ఆక్రమించుకున్నట్లయితే వచ్చినా కూడా మట్టి తోలి డాక్యుమెంట్స్ రైతులు కొన్న తర్వాత కూడా వాటికి ఒక్కలు పెట్టి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అటవీ శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే పేద ప్రజలను అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పోడు రైతులపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారని డిఎఫ్ఓ శాంతారాంను ఎమ్మెల్యే కోనప్ప నిలదీశారు. గ్రామీణ ప్రాంతాల నిరుపేద ప్రజలపై
అటవీ శాఖ అధికారులు చేస్తున్న దౌర్జన్యంపై సభలో ప్రస్తావించారు. మీరు ఒకవేళ లేదనంటే, మీరు చేయలేదనంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. మీకు గ్రౌండ్ లెవెల్ చేసే కార్యక్రమాలు వేరు, మీరు అక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టేది వేరు, అక్కడ ముఖ్యమంత్రికి చెల్లిపోవడం వేరు, మీ ఆఫీసర్కి చెల్లిపోవడం వేరు. కొత్త ఎండోర్స్మెంట్ అంటారు, కొత్త 6 సంవత్సరాలైంది ఎవరు కూడా ఒక ఎకరం అడిగి అనుకోలేదు. ఆ పాత భూములు తప్ప కొత్త ఇవ్వట్లేదు. నేను గ్యారంటీస్ మీరేంటి మీరు చూపించండి. ఒక ఎకరం దాన్ని కొట్టుంటే దానికి జిమ్మేదారి ఎమ్మెల్యేగా నేను ఒక 30 ఆడిపల్లి విలేజ్కి వెళ్తాం. కలెక్టర్ మేము ఆడిపల్లి మీటింగ్ రద్దు చేద్దాం. ఆడిపల్లి విలేజ్కి వెళ్దాం. మీరు 34 ఇయర్స్ కాకపోతే మీరు ఎమ్మెల్యే రాజీనామా చేసేస్తారు. మీరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు తిరుగుకుంటారు వాళ్ళ ఎస్టీస్. వాళ్ళ భూముల్లో పోయి మీరు వాళ్ళ నోటీస్ ఇస్తారు, కాళ్ళు ఎద్దులు నడుపుతారు, ఎద్దులు కొడతారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇక్కడ కలెక్టర్లు వీళ్ళు ఏం చేసి చెప్తారండి, చట్టం లేదు, మాకు ఇన్ని కానుకలు పెట్టారు, మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టారు, ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ పులులు పేరు చెప్పి ఇలా ప్రజలు సహకరించకపోతే ఈ పులులు పెరిగాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. రోజు 2 ఎద్దులు కొడతా ఉన్నాయి, రోజు 2 ఆవులు కొడతా ఉన్నాయి, రోజు 2 ప్రజలు చంపుతా ఉన్నాయి. పులులు 2 మనుషులు చంపినాయి, మేము అయినా కూడా మీకు సహకరిస్తా ఉన్నాం. ఇలా 11 పులులు వచ్చినాయి. ఇలా తెలంగాణ నుండి మేము గర్వపడతా ఉన్నాం. ఇలా మా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇలా వన్యప్రాణులు పెరిగి గర్వపడతా ఉన్నాం. కానీ మీరు కోరుకున్న అంశం పెట్టి మా ప్రజలు ఇబ్బంది పెడితే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి మీరు ఇప్పుడైనా కలెక్టర్ గారు దీని మీద ఒక క్లారిటీ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, స్టేటస్ లో మెయింటైన్ చేయండి, పాత భూములు అయితే దాన్ని ఇబ్బంది పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు అధికారులు మీటింగ్ లో చెప్పారు, అయినా కూడా మీరు బయటకు వచ్చి మీ ఇష్టం ఉన్నట్టు బెదిరిస్తూ ఉంటారు. మీకు ఎవరిచ్చారు అధికారం? కార్లు నడపడానికి, ఎద్దులు నడపడానికి, రైతులు కొట్టడానికి మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పి అడుగుతాం. మీరు మనుషులు కదా, మీరు అధికారులు మీకు తెలవదా మానవత్వం లేదా? మీకు ఈ ఇబ్బంది పెట్టాలని చెప్పి మరి మీ ఏ పగతో చేస్తా ఉన్నారు? ఒక సింపుల్ తాలూకాలో మీకు నా చెప్పి నేను అవుతున్నాను. వేరే చోట్ల లేవా డీగ్రేడ్ ఏరియాలు పెట్టిన చెట్లు, డీగ్రేడ్ ఏరియా లేవా వేరే చోట్ల అక్కడ పెట్టిన చెట్లు, ఒక సింపుల్ లోనే ఉన్నాయి చెట్లు పెట్టడానికి. అంటే ఇది కక్ష కట్టి చేస్తా ఉన్నారా, లేకపోతే రాజకీయంగా చేస్తా ఉన్నారా, ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతాను. ఒక సింపుల్ నియోజకవర్గంలోనే ఈ చెట్లు ఇంతగా పెంచుతామని చెప్పి మా రైతులు ఇబ్బంది పెట్టి ఇలా 40 గ్రామాల్లో రైతులు నిద్రపోతలేదు, 40 గ్రామాల్లో రైతులు రాత్రి నిద్రపోతలేదు. ఇలా అలో లక్ష్మణ పెడుతూ ఉన్నాను. ఇలా మీ గ్రామాల్లో పోతే మమ్మల్ని తిట్టే పరిస్థితి. మీరు ఏం పాపం చేసి మేమేం తప్పు చేసాం? మీరు చేసే కార్యక్రమాలకి మీరు డిసైడ్ చేయండి. లేకపోతే ఆ గ్రామాలు ఆ రైతులు తీసుకుని, ఆ ఎద్దులు తీసుకుని అలా కుటుంబాలకు వచ్చి కలెక్టర్ ఆఫీస్ మేము అక్కడ తెంకలేయండి, మేము అక్కడ వచ్చి బతుకుతాం. మీ కేసులు మీ దౌర్జన్యం మేము భరించండి. మా అమ్మాయికి మీ కేసులు రాలేదు. మీరు కలెక్టర్ ఆఫీస్ ముందు తెంకలేయండి, ఆ గరీబ్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మరస్తాం, మీరు బోగట్టండి, ఇక్కడే బతుకుతారని చెప్పి మనం చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో మండల టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మోత్కుపల్లి ప్రవీణ్, ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం నరసింహుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే విధంగా సీఎం కేసీఆర్ సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకంతో ఎంతో మంది పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగిత్తి రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో గొప్ప దినంగా భావిస్తున్నాము. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పథకాలలో ముఖ్యంగా దళితులకు ముందంజ వేయాలని, దళితుల యొక్క ఆశయాలను సాధించాలని, వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి మన యొక్క ప్రభుత్వము ఎప్పుడు ముందుగా ఉంటుందని చెప్పడానికి, దళితులు ప్రతి ఒక్క ఇంటిని ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి
ప్రతి ఇల్లు గడప గడప అభివృద్ధి చెందాలని తన ఆశయంతో అనేక ఊర్లను దత్తత తీసుకుంటున్నాడు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, విద్యావంతులకు అనేక ఉపాధి కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని అలా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అభివృద్ధికి నోసుకోలేదు, వాళ్ళు ఎందుకని ఆ విధంగా ఉన్నారు, ఉండడానికి కారణం ఏంటి అని సర్వేలు చేయించి ఇంటింటికి 10 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అంటే ఒక కేసీఆర్ అని చెప్పక తప్పదు. అందుగురించి అతనికి ఈరోజు పాలాభిషేకం చేస్తూ వారికి ఒక కృతజ్ఞత తెలపడానికి మాత్రమే మేము చేస్తున్నాము. ఈ విధంగానే మాకు అండగా ఉండాలని, అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ తప్ప ఇంకెవరు లేరని చెప్తుండు. ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకంతో మేము ఒక చిన్నగా వారికి కృతజ్ఞత చెప్పడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తరలివచ్చి వారి యొక్క కృతజ్ఞతలు సాపుకుంటున్నాము. కాబట్టి వారికి ఎల్లవేళలా వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో మేధో మదనం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత సాధికారతపై ప్రవేశపెట్టిన సీఎం దళిత సాధికార పథకంపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంటు సభ్యులు పసునూరు దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. హలో సార్, అడిగిరా సార్ అన్నా? అకౌంట్లోనే పడే విధంగా కూడా క్రియేట్ చేద్దాం, మీరు ఎట్లా చెప్తే నేను అట్లా వింటా అనేది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ మరి నిజంగా అవన్నీ కూడా ఉపయోగపడాలి అంటే ఊరికొకటి సెంటర్ ఏదో ఒకటి మనకు వస్తుంది. మనం కూడా మరి ప్రభుత్వం మళ్ళా రివర్స్ కూడా ఏమి ఇవ్వడం అవసరం లేదు. 90% 100% అమౌంట్ ఇవ్వడమే, మళ్ళీ రిటర్న్ తీసుకోవడం ఏం లేదు. ఇక అంటే ఫ్రీగా ఇవ్వడం అంతే. ఇంతకుముందు ఇచ్చినట్టుగా 30%, 40% డిస్కౌంట్ సబ్సిడీ పెట్టి తీసుకునే పరిస్థితి కాదు. మరి మనకు 100% మళ్ళీ రిటర్న్ తీసుకునేది ఏముంటుంది, అది మనం కంపల్సరీ బాగుపడాలి. అట్లా విడతల వారిగా ప్రతి సంవత్సరం కూడా మరి విడతల వారిగా ఇచ్చి ఆదుకోవాలనే ఆలోచన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చెప్పడం జరిగింది. మనందరం కూడా మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ప్రభుత్వానికి అండదండగా ఉండి కంపల్సరీ కూడా మనం కూడా స్వచ్ఛంద సంస్థలే కానీ సోషల్గా ఉండే మీ ప్రొఫెసర్సే కానీ మీరందరూ కూడా అడ్వైజులు ఇచ్చుకుంటా వచ్చిన ఆ లోన్లను సద్వినియోగం చేసుకునే విధంగా మనం కూడా కాపాడుకొని మీరందరూ కూడా మీ సలహాలు అందరికీ కూడా ఉండాలి. కంపల్సరీ ఉంటే మేము కూడా రేపు మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర మాకు మీరు చేసిన దాని ఇంకా డబుల్ త్రిబుల్ అయినా మనం తీసుకొచ్చుకొని మనం డెవలప్ చేసుకోవడానికి మరి గౌరవ విప్పు గారు మన వినయ్ గారు ఉన్నాడు. మేమందరం కూడా కలిసి మరి ప్రభుత్వం దగ్గర కేసీఆర్కు మీరు చెప్పిన సూచనలన్నీ విని మరి మళ్ళీ ఒకసారి సీఎం 2-3 సార్లునైనా మనం కలుద్దాం, ఇంకా ఎన్ని గంటలైనా చర్చిస్తామని చెప్పడం జరిగింది. కంపల్సరీ మీరు చెప్పిన సూచనలన్నీ కూడా మేము మళ్ళీ సీఎం గారికి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా మనందరి లోపల చర్చకు మాత్రం కావాలి, దళితుల లోపల చర్చ రావాలి. ఎందుకంటే ఇప్పుడు కాదు 7 సంవత్సరాల నుండి మనకి ఎన్ని స్కీమ్స్ పెట్టిండ్రు, ఎన్ని ఉపయోగించుకుంటున్నాం. మన ప్రతి ఒక్క దాంట్లో కూడా కళ్యాణ లక్ష్మి ఉన్నది, అది కూడా మెస్సికారు మనకు వస్తుంది. లేకుంటే దళితులకు ఏది ఆసరా పెన్షన్ లేదని అది కూడా మనకు వస్తుంది. అవన్నీ కూడా వస్తున్నాయి. ప్రత్యేకంగా కంపల్సరీ ఒకటి దళితులకు ఇంకొక పెద్ద ప్యాకేజ్ పెట్టి ఇవ్వాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మరి ప్రొఫెసర్సే కానీ మేధావులే కానీ మరి అందరికీ కూడా పేరున మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. కూడా వృధా కాకుండా మీ అకౌంట్లోనే పడే విధంగా కూడా క్రియేట్ చేద్దాం,
మీరు ఎట్లా చెప్తే నేను అట్లా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట మత్స్యకార సంఘం బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ఉన్న గొల్ల చెరువులో గుర్రపు డెక్క మొక్క పెరిగి చెరువంతా పాకడంతో మత్స్యకారులు చేపలు పట్టడానికి వీలు లేకుండా పోయిందని తెలిపారు. సంబంధిత అధికారులు గుర్రపు డెక్కను తొలగించాలని, అలాగే పట్టణానికి చెందిన మురుగునూరు కాలువల ద్వారా చెరువులోకి రాకుండా చేయాలని కోరారు. అలాగే చెరువు మొత్తానికి ప్రహరీ గోడ నిర్మించి తోమును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ గొల్ల చెరువుపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 70 కుటుంబాలు వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార అధ్యక్షులు నరహరి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కోశాధికారి రాములు, అలాగే బీసీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్ట్రైట్ సీదా మత్స్యకారుల కుటుంబాలకు దాదాపు తాండ్రుకు చెందినటువంటి 70 కుటుంబాలు వాళ్ళపై ఆధారపడ్డ మళ్ళీ ఒక 100 కుటుంబాలు అంటే దాదాపుగా 170 కుటుంబాలు ఆ చెరువు పైన ఆధారపడ్డారు. వాళ్ళంతా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. వాళ్ళకంతా వేరే సోర్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ముందుకొచ్చి ఈరోజు బీసీ సంఘము మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఇరిగేషన్ ముందు ధర్నా చేయడం పరిస్థితికి ఈరోజు ఎవరు కల్పించారంటే కేవలము ఇరిగేషన్ అధికారులు కల్పించారా అని చెప్పేసి చెప్పక తప్పదు. నిజంగా కూడా ఇరిగేషన్ అధికారులకు ధర్నాలు చేసినంత వరకు మీరు ముందుకొచ్చి పనులు చేయరా? మీ ఇరిగేషన్ అధికారులకు కలెక్టరేట్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ముందు ధర్నాలు చేయాలా? చెప్పండి, ఏం చేస్తే మీరు ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీ సంఘం ద్వారా ఇరిగేషన్ అధికారులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాబోయే 15 రోజుల లోపల ఆ గుర్రపు టేకను తీసి అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రైన్ వాటర్ని అంతా కూడా నియంత్రించి అంతేకాకుండా అక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి ఇవన్నీ చేయకపోతే మాత్రం మా సమస్యలన్నీ పరిష్కరించకపోతే మాత్రం బీసీలో ఉన్న అన్ని కులాలతోటి తాండూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మత్స్య సహకార సంఘాలతోటి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొలిగొండ మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి సిడిపి నిధులతో నిర్మించబడిన కమ్యూనిటీ హాల్ భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి పాల్గొని కమ్యూనిటీ హాల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ నూతి రమేష్ రాజ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ చౌరస్తాలో హన్మకొండ చౌరస్తాలో ప్రముఖ వ్యాపారవేత్త నిర్వాహకులు కాసం ఓం నమ శివాయ నూతనంగా ఏర్పాటు చేసిన కాసం ఫ్యాషన్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ చెందిన హమాలీలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రైస్ మిల్లులో యాజమాన్యం కుట్రపన్ని ఉన్న ఫలంగా తీసేశారని, దీంతో ఉపాధి కోల్పోయామని హమాలీలు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రైస్ మిల్లులో పనిచేస్తున్నామని, యాజమాన్యం ప్రతి ఒక్కరిని 2 లక్షల రూపాయల డిపాజిట్ చేయాలని, చేయకపోతే తీసేస్తామని బెదిరించి విధుల్లో నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మళ్ళీ ఉన్న గోదాంలో ఉండే అమాలీలు తక్కువ ఉంటారు కాబట్టి ఆ ఒక్కరోజు మట్టుకు వాయినచ్చిన రోజు డ్యామేజ్ పడకుండా బయట లేబర్ని తీసుకొచ్చి పని చేయించుకొని వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎలగొడతారు. మళ్ళీ ఏదో విధంగా అక్కడ ఉండే స్థానికులే పని చేస్తారు. మమ్మల్ని కాదని ఎక్కడెక్కడో తీసుకొచ్చి పని పెట్టించుకొని మా పొట్ట కొడుతుర్రు. రోడ్ల పోటీ పిచ్చర్ లెక్క తిరుగుతున్నాం. మేము 15 రోజుల నుండి మా పట్టించుకున్న నాయకుడే లేడు. చెప్పుకుంటాం టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నాం, టీఆర్ఎస్ ఎంపీసీలకు ఓట్లు వేసినాం, సర్పంచ్లకు ఓట్లు వేసినాం, ఎమ్మెల్యేలకు ఓట్లు వేసినాం, ముఖ్యమంత్రులకు ఓట్లు వేసినాం. మేము ఈ రోజు మా పరిస్థితికి స్థితి దిగజారిపోయింది. బీహార్ కార్మికుడు అంటే ఎప్పుడన్నా ఉంటాడు, వాళ్ళని మేము వ్యతిరేకిస్తలేము. వాళ్ళకు పని కల్పించండి, మాతోని పని కాకపోతే వాళ్ళని పెట్టుకోరి. మేము చేసిన తప్పేంది, గోదాములో మేము చేసే తప్పేంది అది ఒక ఆలోచించి యజమాన్యం కానీ ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ కానీ మాకు సాయం చేయ. ఒకటి ఏ గోదాంలో కానీ చుట్టుపక్కల మేము జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గారికి కలిస్తే నేను సోమవారం ఆర్డీఓని పంపిస్తే ఎంక్వైరీకి అని చెప్పాడు. కానీ సోమవారం మీద చూసాము, మంగళవారం చూసినాము, బుధవారం ఈ రోజు కూడా అడిగితే మళ్ళీ ఇంకొక 3 రోజుల తర్వాత వస్తానంటున్నారు. అసలు దీని గురించి ఎక్కడికి పోయినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా, పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా, ఇంకా ఇతర ఏ టీఆర్ఎస్ నాయకుల దగ్గరికి పోయినా కూడా ఎవరు సరిగా పట్టించుకోవటం లేదు. అంటే వాళ్ళకేదో బహుశా ఇదేదో గట్టి శక్తుల పైన ఉన్నట్లుగా చెప్తున్నట్టు తెలుస్తున్నది. ఇంకా దీంట్లో ఇక ఈ హమాలీస్గా వీళ్ళు ఏంటంటే ఇంకా కాబట్టి కనీసం మానవత్వంగా ఆలోచించి ఈ సమస్యను ఇప్పుడు వీళ్ళు కోరేది ఏంటంటే ఇంతకుముందు పనిచేసిండ్రు గోడౌన్లో, ఆ గోడౌన్లో పనిచేసిన గోడౌన్లోనే కంటిన్యూగా పనిచేయనిమంటున్నారు అంతే. ఇప్పుడు బీహార్ వాళ్ళు కొత్తగా వాళ్ళు తీసుకున్న గోడౌన్లకు పోయి పనిచేస్తాం అనటం లేదు. ఇంతకుముందు వాళ్ళు కంటిన్యూగా పనిచేసారు. ఇప్పుడు ప్రస్తుతానికి బీహారీలను తీసుకొచ్చి వాళ్ళకు ఒక 50% పేమెంట్ వాళ్ళకి ఇచ్చి 50% వీళ్ళు ఎక్కువ వేయడానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తారా స్థాయికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల జల వివాదం. టీఎస్ జెన్కో వద్ద భారీగా తెలంగాణ పోలీసుల మోహరింపు. సూర్యాపేటలో రైతుల భూములను కబ్జా చేసిన సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం. ధర్నాకు దిగిన రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. జెడ్పీ సమావేశంలో అటవీ శాఖ అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే కోనప్ప. భువనగిరి జిల్లా రాజపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. సీఎం కేసీఆర్ ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటున్నారన్న ఎమ్మెల్యే గొంగడి సునీత. వికారాబాద్ జిల్లాలో మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ధర్నా. తాండూరు చెరువులో గొర్రెపుడెక్క తొలగించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.